హలో వెన్నెల. అత్తయ్య, ఇంట్లో నాకు సంబంధం చూసారా? కానీ నాకు బావంటే ఇష్టం అత్తయ్య. బావం తప్ప ఇంకెవరిని ఊహించుకోలేను. బాయ్. అలాగే అలాగే వెళ్ళి ఇటు ఎక్కడమ్మా ఉంటామండి. అలాగే అండి. బయలుదేరండి. వెళ్ళండి వెళ్ళండి. బావా ఇక నువ్వు గట్టెక్కినట్టే. ఒకడు ఎగ్జిట్ అయ్యాడు, ఇంకోటి ఎంట్రీ ఇచ్చాడు. కర్మ. ఎట్టకేలకు దీని పెళ్లి కుదిరింది బాబు. నిన్ను ఇష్టపడి తనకు కావలసినట్టుగా మార్చుకుంటా అంటున్నాడు. అది అమెరికా సంబంధం. నువ్వు సంతోషంగా ఉంటావురా. పెద్దంటి సంబంధం అమెరికా సంబంధం అయితే తను సంతోషంగా ఉండదు మామయ్య. తను ఎప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకునేవాడు ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉన్న ప్రపంచానికి పంపిస్తే తను నవ్వుతూ బతికేది మామయ్య. తనలో ఉన్న అందమైన ప్రపంచాన్ని ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మార్చుకోవడానికి తన లోపం కాదు మామయ్య, అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రతి క్షణం ఆనందిస్తూ ప్రేమించేవాడు దొరికితేనే తను సంతోషంగా ఉంటుంది. మన పిల్ల కాబట్టి మనం ఆశపట్టంలో తప్పు లేదురా. కానీ ఈ రోజుల్లో అంత అర్థం చేసుకునేవాళ్ళు, భరించేవాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఒక్క ఛాన్స్ ఇస్తావా? జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఏంటి స్టార్స్ లెక్క పెడుతున్నావా? నేను కూడా లెక్క పెడతాను. 1 2 3 4 5 6 7 8. లెక్క తప్పిందే. ఇది మీ అన్నయ్య ఇచ్చిన గుర్రమే. చాలా కష్టపడి అతికించాను. చంద్రుడిలో మచ్చ ఉన్నట్టు దీనికి అతుకులున్నాయి. అది కనిపించకుండా డెకరేట్ చేశాను. నీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు. బాగుంది. నిజంగా బాగుందా? థ్యాంక్స్ సంతోష్. నువ్వు చెప్పట్లేదుగా, అందుకని నాకు నేనే చెప్పుకుంటున్నాను. వస్తాను. పిలిచావా? అదే ఇంత కష్టపడి ఇదంతా ఎందుకు చేసినట్టు? నిజం చెప్పనా? నా పేరులోని సంతోషాన్ని నీ మొహంలో చూడాలని. అంతేనా? యా. నిజంగా అంతేనా? సంథింగ్ సంథింగ్ లేదా? వాట్? I love you.
ఎస్, ఇది నువ్వు. నువ్వు లేకపోతే నేను జీవితంలో హ్యాపీగా ఉండలేనని నాకు అర్థమైంది. లోపలికి ఎవరు కావాలి? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నీ మీద ఆశపడటం లేదు, నువ్వు అందగతం అనుకోవటం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు అందగతం అనుకోవడం లేదు, కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్న వాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిని వాళ్ళకి తిరుగుతుంటారు. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయేవి కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుడులో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కల్లో కూడా జరగని అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియా. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశం ప్రియా. నిన్ను డిస్టర్బ్ చేసినందుకు సారీ. నన్ను డిస్టర్బ్ చేసినందుకు థ్యాంక్స్. అదేంటి ఎంత ముద్దుగా ఎందుకు పుట్టావు? పుడితే పుట్టావు, అసలు ఈ ఊరు ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు కలిసావు? కలిసాక డైరెక్ట్గా టాపిక్లోకి రాక ఈ గొడవ ఏంటి? ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? సందనమే పచ్చదనమే, తొలి తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎతకు సంగతం చెయ్యి. నా పేరు సంతోష్. నేను లండన్ నుంచి వచ్చాను. జనరల్గా ఫారెన్ నుంచి వచ్చిన ఇండియా కుర్రాళ్ళ గురించి మీరు ఏదేదో విన్నుంటారు. అక్కడ ఫ్రీ లైఫ్కి అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడపిల్లల్ని మాటల్లోకి దింపి XYZ అవగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కిస్తారని. అవునా? నువ్వు విన్నది నిజమే. నేను అలాంటి వాడిని. నాతో కాస్త జాగ్రత్తగా ఉండు.
tum, tum.